చూడండి, ఈ అడవి చాలా అందంగా ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం సిరిసిల్ల దగ్గరలో ఉన్న గన్నవానిపల్లె అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామ సమీపంలో మనకి ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా. ఈ గుట్టల్లో నాటి ఆది మానవుల కాలం నాటి రాతి చిత్రాలు ఉన్నాయి. వాటి దగ్గరికి పోవాలంటే ఇలా కష్టపడి ఈ గుట్ట ఎక్కిపోవాలి పైకి. ఇగో మిత్రులారా, అక్కడికే మనం పోవాలి. పైనే మనకి ఆది మానవుల రాతి చిత్రాలు ఉంటాయి. నాతో రండి. ఎండాకాలం అయితే గుట్ట మీదకి పోవడానికి కొంచెం ఈజీగా ఉండేది. కానీ ఇది వానాకాలం కదా, కొంచెం చెట్లు పెరిగి పోరాకుంటూ ఉంటుంది గుట్ట మీదకి. అయితే ఈ గుట్ట మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డెలుగులు, అడవి పందులు ఉంటాయి. ఆల్మోస్ట్ మనం గుట్ట మీదకి వచ్చినాం. చూడండి, ఇదే దృశ్యాన్ని నాటి ఆది మానవులు చాలా ఎంజాయ్ చేశారు. కానీ మనం మాత్రం గుట్టల్ని విధ్వంసం చేస్తున్నాం. మిత్రులారా, ఇప్పుడు మనం గుట్ట ఎక్కుతున్న క్రమంలో మనకి ఇక్కడ ఒక పరుబండ ఉంది. పరుబండ మీద మనకి నవీన శిలాయుగానికి సంబంధించిన ఆది మానవులు తమ రాతి గొడ్డళ్లను నూరుకోవడానికి ఉపయోగించిన గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఆది మానవులు రాతి గొడ్డళ్ళని ఇందులోనే పదే పదే నూరుకోవడం వల్ల ఈ గ్రూవ్స్ ఏర్పడతాయి. చూడండి, ఈ పరుబండ మీద మనకి నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. ఇగో ఇది కూడా గ్రూవే. ఇగో గిట్లనే నాటి నవీన శిలాయుగపు ఆది మానవుడు తన రాతి గొడ్డలని ఇలానే పదును చేసుకున్నాడు. అయితే నేను మాత్రం ఈ నవీన శిలాయుగం కంటే ఇంకా పాతవైన రాతి చిత్రాల కోసం ఇంకా పైకి వెళ్తున్నా. చివరికి పాత రాతి యుగం ఆది మానవుడు నివసించిన గుహ కనిపించింది. చూడండి, ఇది మొత్తం గుహ లెక్కున్నది. ఇక్కడ మేము ఏమైనా పాత రాతి యుగానికి సంబంధించిన రాతి గొడ్డలు ఏమైనా దొరుకుతాయో చూస్తున్నా. ఏం దొరకలేదు. ఈ గుహలో పాతరాతి యుగానికి సంబంధించిన ఎన్నో రాతి చిత్రాలు కనిపించినాయి. చూడండి, ఈ డిజైన్ చాలా అద్భుతంగా విచిత్రంగా ఉంది. ఇదేందో ఒకసారి దగ్గర పోయి చూడు. చూడండి, ఈ డిజైన్ మంచిగా కనిపించడం కోసం కొంచెం బ్రైట్నెస్ చేస్తున్నా. చూడుండ్రి, ఇక్కడ మీకు చీమను పోలిన ఒక ఆకారం కనిపించింది. అంటే నాటి ఆది మానవుడు చీమను కూడా బొమ్మ దించిండు. ఇంకా ఈ చీమ చిత్రం పక్కకి ఒక చెట్టు కొమ్మని పట్టుకున్న ఒక ఆది మానవుడు, ఇతని పక్కకి మరో ఇద్దరు ఆది మానవుల చిత్రాలు కనిపించినాయి. నాకెందుకో ఈ ముగ్గురు ఆది మానవులు వేటకు వెళ్ళి విజయం సాధించినాక డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని అనిపిస్తోంది. ఈ ముగ్గురు ఆది మానవుల పక్కకే మరేదో మానవ ఆకారం లాగా ఒక చిత్రం కనిపించింది. ఈ గుహ మీద భాగంలో కూడా చాలా రాతి చిత్రాలు ఉన్నాయి. రాయి కింద ఈ చిత్రాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా, ఒక కరోనా వైరస్ లాగా ఉంది. చూడండి, అయితే ఫస్ట్ ఈ బొమ్మేషన్లు, ఈ బొమ్మేసిన తర్వాత ఈ జంతువు బొమ్మేషన్లు. చూడండి, ఈ ఉచ్చు ఈడు దాకా ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఒక కంగారోనో లేక మరేదో జంతువుని పోలిన ప్రాణి ఉంది కదా, దీని వెనకాలనే ఒక ఉచ్చు, అంటే ఒక జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే ఒక ట్రాప్ లాగా ఉంది. ఈ ట్రాప్లో ఈ జంతువు చిక్కినట్టు కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ ట్రాప్ మీద మరో 2 ట్రాప్స్ లాగా కనిపించినాయి. ఈ గుహ పైన భాగంలో అన్ని జంతువులని ఉచ్చులో పడేయడానికి ఉపయోగించే ట్రాప్సే ఉన్నాయి. ఇక్కడ మరో దిక్కు చూడండి, మరో కొన్ని ఉచ్చులలాగా కనిపిస్తున్నాయి. వీటి కింద పాము లేదా తాడులాగా కనిపిస్తుంది. ఒకసారి ఈ ట్రాప్లో ఈ జంతువు చిక్కుకున్నట్టు ఈ దృశ్యాన్ని చూడండి. నాటి ఆది మానవుడు ఈ రాతి చిత్రాలను ఎందుకు వేశాడంటే, తను చూసిన దృశ్యాలను, జంతువులను, అతని నిత్య జీవితంలో జరిగే సంఘటనలను ఇలా చిత్ర రూపంలో గీసేవాడు. ఈ ఎరుపు రంగు కోసం హెమటైట్ రాయిని దంచి ఇందులో ఇతర పదార్థాలను కలిపి ఇలా రాతి చిత్రాలు గీసేవాడు.
ఇన్ని వేల సంవత్సరాలైనా ఇవి అలాగే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీకు ఖడ్గ మృగం కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని జంతువుల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇక్కడేమో మీకు ఒక యాంట్ ఈటర్ లేదా కంగారో లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పాములాగా ఉంది. ఇగో ఇక్కడ 2 నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక బల్లి జాతి లాంటిది ఉన్నది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ రాతి చిత్రాలకి స్థానిక గ్రామస్తులు సున్నం రాస్తున్నారు. సో ఇలా చేయకుండా స్థానిక గ్రామస్తులు ఈ ఆది మానవుల చిత్రాలను మరియు ఈ గుట్టలను కాపాడుకొని భవిష్యత్ తరాలకి కానుకగా ఇవ్వాలి. ఈ గన్నవారిపల్లె లొకేషన్ ఎక్కడ ఉంటుందో చూడండి. ఈ మ్యాప్లో హన్మకొండ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జనగామ నుండి 95 కిలోమీటర్లు. అట్లనే హైదరాబాద్ వయా గజ్వేల్ నుండి 137 కిలోమీటర్లు. హైదరాబాద్ వయా జనగామ నుండి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.